వృద్ధాప్యం ప్రతి మనిషి తప్పకుండా దాటాల్సిన దశ ఇది. వయసు మీద పడనంత వరకు ఉద్యోగాల కారణంగా ఉరుకులు పరుగులకు అలవాటు పడిపోయి ఉంటారు. ఒక్కసారి వృద్ధాప్యం రాగానే అంతా మారిపోతుంది. ఇంట్లోనే 4 గోడల మధ్య గడపాలి. అయిన వారి మధ్య ఉన్న ఏదో తెలియని వెలితి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఎంతకాలం అలా ఇంట్లోనే కూర్చుంటారు? పిల్లలకు పిల్లలే తోడు అంటారు, అలాగే వృద్ధులకు వృద్ధులే తోడు. ఇదే విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మలి దశలోని వారిని అంతా హాయిగా రోజంతా సేద తీరేందుకు ప్రణామ్ పేరిట డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్లో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. 6-10 వయసున్న వారంతా ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే 6 ఏళ్ల పిల్లల్లా మారిపోయి సంతోషంగా గడుపుతున్నారు. మరి ఆ డే కేర్ సెంటర్ విశేషాలేంటో చూద్దామా? అనగనగా ఒక రాజు, ఆయనకు 7 కొడుకులు వేటకు వెళ్ళారు. అప్పుడెప్పుడో మనం బాల్యంలో విన్న కథ ఇది. ఇప్పుడు రాచరికం లేదు, రాజు లేదు, వేట అసలే లేదు. కానీ రాజు వయస్సుతో సమానమైన వయోవృద్ధులున్నారు. వారి మానసిక ఉల్లాసం ఉంది. అది ఊరికే వస్తుందా? దానికోసం ఏం చేయాలంటారు? చూసారా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అంతా కలిసి పాటలు పాడుకుంటున్నారో? వీరంతా ఒకప్పుడు ఎన్నో ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు మోసినవారే. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు, మరెన్నో ఆటుపోట్లను చూశారు. అయినా ముఖాల్లో చిరునవ్వు వెలిసిపోలేదు, హుషారు తగ్గలేదు. నిశ్చితంగా కాలం గడిపేస్తున్నారు. ఈ వయసులో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? పెద్దరికం రాగానే ఇంట్లో ఏదో ఓ మూల కూర్చుని కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది అనుకోకుండా గుమ్మం దాటి బయటకు వచ్చి, ఇదిగో పిల్లలు, జీవితాన్ని మాలా ఆస్వాదించాలి అని తరువాతి తరాలకు చెప్పకనే చెబుతున్నారు వీరంతా. మనసు విప్పి మాట్లాడటానికి ఓ తోడుండాలి అంటారు. మరీ ముఖ్యంగా వయసు మీద పడిన తరువాత ఈ అవసరం ఎక్కువగా ఉంటుంది. పరిచయస్తులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఎవరో అనుకోకుండా కలిసిన వ్యక్తులైనా సరే కాసేపు మాట్లాడితే మనసు సేద తీరుతుంది. కొన్నేళ్లపాటు ఉద్యోగాలు చేసి రిటైర్ అయి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అంటే ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి మనవలు మనవరాళ్లతో హాయిగా శేష జీవితం గడిపేవారు. ఇప్పుడలా కాదు. పిల్లలో చోట, తల్లిదండ్రులు మరో చోట. ఒకవేళ కలిసే ఉన్నా ఎవరి హడావుడి వారిదే. ఉద్యోగ బాధ్యతలు పూర్తయిన నాటి నుంచి ఇంటికి పరిమితం కావాలి. అప్పటి వరకు ఉన్న పరిచయాలు క్రమంగా దూరమవుతాయి. బాధగా ఉంది అని చెప్పడానికి పెద్దరికం అడ్డొస్తుంది. ఇలాంటి సమయంలో కొత్త పరిచయాలైతే, ఆ పరిచయస్తులు కూడా తమ వయసు వారే అయితే, రోజూ ఒకే చోట కలుసుకుని అంతా ఆడుతూ పాడుతూ గడిపితే ఇదేమీ ఊహ కాదు. ఆదిలాబాద్లోని వయోవృద్ధుల సమాఖ్య చేసిన ఓ కొత్త ప్రయత్నం. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా తోడైంది. అదే ప్రణామ్ పేరిట డే కేర్ సెంటర్ ఏర్పాటుకు కారణమైంది. ఆదిలాబాద్లో వయోవృద్ధుల సమాఖ్య 2011లో ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారే కాదు, రకరకాల వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్న వారిలో 60 ఏళ్లు పైబడిన వారందరినీ ఒకచోటకు చేర్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు ఈ ప్రణామ్ డే కేర్ సెంటర్ ఏర్పాటులోనూ ఈ సమాఖ్య ప్రత్యేక చొరవ చూపించింది. వయోవృద్ధులు మానసికంగా కుంగుబాటుకు గురికాకుండా ఉండాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం. వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రణామ్ పేరిట డే కేర్ సెంటర్లకు రూపకల్పన చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఆదిలాబాద్ వయోవృద్ధుల సమాఖ్య ఈ ఏడాది జనవరి 12వ తేదీన డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించింది. మనకు రాగానే పుస్తక పఠనం, మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండటం, మళ్ళా అదేవిధంగా మరి దేశ విదేశాల్లో జరుగుతున్న ఒక మంచి వార్తల కొరకు వార్తా విషయాలు తెలియచేయడానికి ఒక టీవీ, దాని కొరకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం, మానసిక ఉల్లాసం కొరకు ఆటలు, మరి ఆటల కొరకు కూడా
మనకు ముఖ్యంగా మనం ఈ వయసులో ఆడేది ఈ ఫుట్బాలు పెద్ద పెద్ద గ్రౌండ్లో ఉన్న ఆటలు కావు వయోవృద్ధులకు. మనకు కావాల్సింది ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, 4 క్యారమ్ బోర్డ్స్ దాదాపు మనం ఎంతమంది అంటే ఒక 12 మంది ఆడే విధంగా 4 క్యారమ్ బోర్డ్స్, అదేవిధంగా టేబుల్ టెన్నిస్, నిల్చున్న చోటనే టేబుల్ టెన్నిస్ దానికి కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ డే కేర్ సెంటర్కు రోజు కనీసం 50 మంది వయోవృద్ధులు వస్తుంటారు. ఈ కేంద్రానికి వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయేంత వరకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటారు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటారు. ఇక వయసు మీద పడిన తర్వాత ఆధ్యాత్మిక చింతన సాధారణమే. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా పుస్తకాలు అందుబాటులో ఉంచారు. హాయిగా వాటిని చదువుతూ కాలక్షేపం చెయ్యొచ్చు. వార్తా విశేషాలు తెలుసుకునేందుకు టీవీ కూడా ఉంది. జీవితం లోపల ఒక స్థాయికి వచ్చిన కోరికలు లేవు, మనసంతా ప్రేమ పంచుకోవడానికి వస్తాం. అదే మెయిన్. మళ్ళా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఎంత కలుగజేయాలో అంత కలుగజేస్తున్నది. సంతోషంగా ఉన్నాం. రోజు మిత్రుల్ని కలిస్తే ఇక అంతకంటే ఆనందం దొరకదు. అందుకొరకు ఇల్లు వదిలి ఇడికేస్తాం. ఆనందం ఉన్నప్పుడు అలసట ఉండదు, ఉన్నా కానీ అది లెక్కకు రాదు. ఎందరో మంది వారి వారి వృత్తి లోపల 30 నుంచి 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం పొంది రిటైర్మెంట్ అయినరు. ఆ తర్వాత కొందరు వ్యవసాయాలు, ఆ తర్వాత బిజినెస్ మెన్స్ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఆదిలాబాద్లోని జెడ్పీ క్వార్టర్స్ లో ఉన్న ఈ డే కేర్ సెంటర్లో ఆటలకు కూడా కొదవలేదు. చెస్, క్యారమ్ బోర్డ్ అందుబాటులో ఉంటాయి. ఎంతసేపైనా సరదాగా ఆడుకోవచ్చు. వయోవృద్ధుల సమాఖ్య కూడా ఎంతో చొరవ చూపిస్తుండటం వల్ల వసతులకు ఎలాంటి లోటు ఉండటం లేదు. ఈ డే కేర్ సెంటర్ కు వచ్చే వారిని ఆత్మీయంగా చూసుకుంటున్నారు. వారంలో 3 రోజుల పాటు ధ్యానం కూడా చేసుకునే విధంగా ప్రత్యేకంగా ట్రైనర్ను ఏర్పాటు చేయడం మరో విశేషం. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పద్ధతి ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీస్ అండి, అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ ఈ కార్యాలయంలో వారానికి 3 రోజులు ప్రతి ఆదివారం ఉదయం 7:30కు ఉంటుందండి. బుధవారమేమో సాయంత్రం 6 గంటలకు, ఇంకా శనివారం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. వీళ్ళందరూ కూడా మెడిటేషన్ అనగానే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా పడేవారు. అంటే ఒక అరగంట సేపు మెడిటేషన్లో కూర్చోవాలి అంటే కాస్త ఇబ్బంది పడేవారు. కానీ రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ మేము చెప్పిన పద్ధతిలో డైలీ వాళ్ళు చేస్తున్న కొద్దీ వాళ్ళ లోపల మార్పుని వాళ్ళు గమనిస్తూ ఇప్పుడు ఈజీగా 40-45 నిమిషాలు కూర్చోగలుగుతున్నారు. వృద్ధాప్యం అంటే మరో బాల్యమే. అందులో చాపల్యం ఉంటుంది, చాదస్తము ఉంటుంది, అనుకున్నది నెగ్గించుకోవాలనే పంతము ఇమిడి ఉంటుంది. కానీ ఇప్పుడు సాధ్యం కానిది అది. మరి ఓదార్పు ఏమిటి? పిల్లలకు పిల్లలుగా మారినట్టుగా వృద్ధులకు వృద్ధులే ఓదార్పు. అదే ఈ కేంద్రంలో జరుగుతుంది. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేంద్రం తెరిచి ఉంటుంది. ఉదయం పూట కేంద్రానికి వచ్చేవారికి ఉచితంగానే అల్పాహారం, స్నాక్స్, చాయ్ అందిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ కుక్, కేంద్రం నిర్వహణ కోసం ఓ మేనేజర్, మరో అటెండర్ అందుబాటులో ఉంటారు. పైగా విశ్రాంత ఉద్యోగుల్లో కొందరు ఈ కేంద్రానికి తోచినంత సాయం చేస్తున్నారు. ప్రాంగణంలో రకరకాల మొక్కలు పెంచుతూ పచ్చదనం ఉండేలా చూసుకుంటున్నారు. మా ఆరోగ్య కొరకు ఈ ఔషధ మొక్కలు పెంచాలనే ఆలోచనతో ఈ సమైక్య ప్రాంగణంలో ఒక 131 మొక్కలు నాటడం జరిగింది. రణపాల అప్పుడప్పుడు వాడుతుంటాం, ప్రతి ఒక్కరు వాడతారు. గాల్ బ్లాడర్ కానీ కిడ్నీలో కానీ రాళ్ళు అయితే అది కరిగిచ్చే దానికి శక్తి ఉన్నది. అదే కాకుండా కడుపులో గడ్డలు కానీ జీర్ణము కాకపోతే కూడా అది నివారిస్తుంది. అట్లాగే మన తిప్పతీగ ఉంది, తిప్పతీగ ఇమ్యూనిటీ వేస్తుంది. ఇది కనీసం 50-60 రోగాలకు పనిచేస్తుంది. 131 మొక్కలున్నాయి కానీ రకాలు మాత్రం 10-15 రకాలు ఉన్నాయి. డే కేర్ సెంటర్ కోసం ప్రభుత్వం నెలకు 7,500 చొప్పున అద్దె చెల్లిస్తోంది. కుక్, ఇతర సిబ్బంది జీతభత్యాల కోసం కొంత బడ్జెట్ను వయోవృద్ధుల శాఖ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వయోవృద్ధులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఖర్చులు భరిస్తున్నారు. డే కేర్ సెంటర్లో ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి తోడ్పాటు బాగున్నా ఇంకాస్త మద్దతిస్తే బాగుంటుందని భావిస్తున్నారు వీరంతా. మేము ఇంతకుముందు బాంబాయికి వెళ్ళినప్పుడు కూడా, మహారాష్ట్రలో కూడా డే కేర్ సెంటర్ అని చాలా ఏర్పాటు చేసి 10 పట్టణాల లోపల కూడా
అని చెప్పడం జరిగింది. మా దగ్గర కూడా ఉంటే బాగుండని మేము అనుకున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ లోపల ఈ యొక్క ప్రణామ సెంటర్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటిది. మరి 50 మందికి ఇక్కడ ప్రశాంత వాతావరణం లోపల గడపడానికి చాలా అవకాశం ఉన్నది. మేము కూడా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నాం. డే కేర్ సెంటర్ కేవలం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే వయోవృద్ధులెవరైనా సద్వినియోగం చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే విషయాన్ని ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నేటి యుగం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, జీవన నవ జీవన బృందావన నిర్మాతలు అంటారు మహాకవి శ్రీశ్రీ. నిజమే, ఆ కోవలకి వస్తారు ఈ వయోవృద్ధులు. కాదు, మానసికంగా నిత్య యవ్వనులు కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.